హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు నజ్మా వ్లాగ్స్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. టుడే వచ్చేసి నేను టొమాటో పచ్చడి చేస్తున్నా. అండ్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం, ఓకేనా? చూడండి, మిర్చి వచ్చేసి ఒక 15 తీసుకోండి. టొమాటాలు ఒక 3/4 కేజీ చూసారు కదా టమాటాలు. ఇప్పుడు టమాటా చట్నీ చేయడానికి ఐటమ్స్ చెప్తా. అండ్ చింతపండు వచ్చేసి స్మాల్ లెమన్ ఉంటుంది కదా, ఇంత తీసుకోండి. కొద్దిగంత మీరు తినే బట్టి, కొంతమంది ఎక్కువ కారం తింటారు కదా, వాళ్ళకైతే మరి మీరు ఎంత వేసుకుంటారో వేసుకోండి. ప్రజెంట్ అయితే మేము తక్కువ తింటాం, మా పిల్లలకి కదా, అందుకని నేను ఒక 15 తీసుకున్నా ఫ్రెండ్స్. మిర్చి వచ్చేసి అండ్ టమోటాలు చూస్తుండండి ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇవి కట్ చేశాక మళ్ళీ వీడియో పెడతా, చూడండి. ఓకే ఫ్రెండ్స్, టమాటా పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. కరివేపాకు చూసారు కదా, కరివేపాకు 2 రెమ్మలు, 2 రెమ్మలు. అండ్ ఎల్లిపాయలు కొన్ని, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర చూసారు కదా. లెమన్ అంతా, లెమన్ సైజులో ఉన్న చింతపండు. అండ్ మిర్చి. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రాసెస్ చూడండి పూర్తిగా. చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టుకున్నాం. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై చేసుకోవడానికి. ఓకే, టొమాటో పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్, మిర్చి వేసుకుందాం. ఫ్రై చేసుకున్నాం. మిర్చి ఫ్రై చేసుకున్నాక కరివేపాకు. ఓకే, మిక్స్ చేసుకున్నాం.
ఇలా డ్రై ఫ్రై చేసుకున్నాక నాలుగు మెంతులు, మరీ ఎక్కువ కాదు ఫ్రెండ్స్, తక్కువ వేసుకోండి లేకపోతే చేదయిద్ది. చూస్తున్నారు కదా. ఓకే, ఇలా కొద్దిగా. ఓకే చాలు. అయితే ఫ్రై అయ్యాను, తీసేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఒక 10 మినిట్స్ అయితే ఇది కూడా అయింది ఫ్రెండ్స్, టమాటాలు మగ్గుతుంది. చింతపండు, చాలా మందికి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. మనం నాన్ వెజ్ కంటే ఎక్కువ చట్నీసే చాలా ఇష్టపడతాం. నాకైతే చాలా చట్నీస్ అంటేనే ఇష్టం ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా. అందులో టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. వీక్లీ 1 టైం అయినా నేను చేసుకుంటా ఫ్రెండ్స్, తప్పకుండా. అది కూడా మనం మిక్సీలో కంటే రోల్లో నూరుకుంటేనే బెస్ట్, చాలా టేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయితే అది కూడా చూపిస్తా రోల్లో నూరేటప్పుడు. చూడండి ఎంతమందికి రోల్లో నూరడం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా. మిక్సీలో చాలా మంది ఇప్పుడు మిక్సీలోనే పడుతున్నారు నూరకుండా. రోల్లో నేనైతే రోల్లోనే నూరుతా. అండ్ ప్లీజ్ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, అండ్ నాకు కొద్దిగా తెలుగు రాదు కదా, కొద్దిగా వచ్చు కదా, అందుకని ప్లీజ్ ఏమనుకోవద్దు. రోల్లో నూరితే బెస్ట్ నాకు తెలిసి అయితే. టమాటా పచ్చడి అయినా ఏదైనా ప్రజెంట్ మనకు కావాల్సిన పచ్చళ్ళు, అండ్ గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు పల్లీల పచ్చడి అన్నీ రోల్లో నూరుకుంటేనే టేస్ట్ ఉంటాయి. అప్పుడు రోజులు చాలామంది మా అమ్మమ్మ వాళ్ళందరూ రోల్లోనే నూరేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మిక్సీలు వచ్చాయి కదా, అందరూ మిక్సీలోనే పడుతున్నారు. అండ్ చట్నీస్ అవే టేస్ట్ ఉండట్లేదు ఫ్రెండ్స్. అందుకని నేను ఇవాళ రొటీన్గా తెలంగాణ స్టైల్లో టమాటా పచ్చడి. చూడండి, స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనేమేమి వేసానో, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, దగ్గర పడి ఇంకా చల్లారింది ఫ్రెండ్స్. ఇంకా నూరుకున్నాం రోల్లో. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. మిర్చి అండ్ ఎల్లిపాయలు చూస్తున్నారు కదా, కనబడుతుందా. రోల్లో నూరుకుంటే అదొక టేస్ట్ కదా ఫ్రెండ్స్. చాలా మందికి ఎంత ఇష్టం, నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా అంటే ఇష్టం. సాల్ట్ చూసారా, 1 స్పూన్ వేసుకుందాం. రుచిగా తగినంత, టేస్ట్కి కొద్దిగా అంత వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇవాళ మీరేం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కర్రీ వచ్చేసి టమాటో పచ్చడి. చూస్తున్నారు కదా, మిక్సీలో కాకుండా రోల్లో నూరుతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తెలంగాణ స్టైల్లో.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది మిక్సీలో పడుతున్నారు కానీ మిక్సీలో అంత పెద్దగా టేస్ట్ ఉండదు నాకు తెలిసి. బట్ ఇలా ట్రై చేయండి, ఓకేనా? టేస్టే వేరప్ప. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 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 మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక టమోటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. టమోటాలు కనబడుతుందా? టమోటాలు వేసుకుందాం పూర్తిగా. ఇలా మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్. రోల్లో అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువగా రోల్లోనే నేను నూరుతా ఫ్రెండ్స్. ఏ చట్నీస్ అయినా నాకైతే రోల్లో అయితేనే తినబుద్ధి. మిక్సీలో అంత పెద్దగా టేస్ట్ ఉండదు కదా, అందుకని రోల్లోనే ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే. మీరు కూడా అలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అబ్బా, వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని కొద్దిగా అంతా నెయ్యి వేసుకొని తింటే వావ్, సూపర్ సూపర్ ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి. ఓకే, అయింది ఫ్రెండ్స్ చట్నీ. చూడండి ఎంత బాగుంది, సూపర్గా ఉంది కదా, కంప్లీట్. ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. రోల్లో నూరిన పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సూపర్గా ఉందండి. నాకైతే వేడి వేడి అన్నంలో కొద్దిగా అంతా చట్నీ వేసుకొని ఆమ్లెట్ ఒకటి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.